ఒకడున్నాడు మా ఫ్రెండ్, ఇప్పుడు కాదులేండి 20 ఏళ్ల క్రితం జాబ్ చేస్తున్నప్పుడు వాడి పుట్టినరోజు పార్టీ ఇస్తా అన్నాడు. సరే పుట్టినరోజు పార్టీ కదా, మా కొలీగ్ అనమాట, అందరం ఒకసారి ఒక కంపెనీలోనే పనిచేస్తున్నాం. సరే పార్టీ అంటే వెళ్ళాం. సరే బిర్యానీ ఇస్తాడని చెప్పి వెళితే వాడేం చేశాడు, బీర్లు చెప్పాడు. ఏం చెప్పాడు? నలుగురు వెళ్ళాం, బీర్లు బిర్యానీ అన్నీ చెప్పాడు. సరే వాడికి చెప్పాం, ఆల్రెడీ మాకు ఇలాంటి అలవాట్లు లేవు బాబు, మేము ముందు తాగం, నాకు అలవాటు లేదు అని చెప్పాం. సరే అన్నాడు. సరే మీరు రండి బిర్యానీ తినండి అన్నాడు. సర్లే వాళ్ళు ముందు తాగుతూ ఉంటారు, మనం థమ్స్అప్ తాగుదామని వాళ్ళేమో బీర్లు చెప్పుకున్నారు, మాకేమో థమ్స్అప్ చెప్పారు. చెప్పి ఇక స్నాక్స్ అవి చెప్పారు, తింటా కూర్చున్నాం. సగం తాగేసాక వాడికి కిక్కెక్కింది. ఇక అంటాడు, అరే మావా నువ్వు కూడా తాగరా అంటాడు. అరే ఏంట్రా మామ అన్నావు, తాగరా మామ అయిపోయింది ఇక అంతే. ఇక అర్రే అంటాడు. ఇక అప్పుడు దాకా ఫ్రెండ్ అనుకునే వాళ్ళం, తాగిపోతాడు ఇక క్లోజ్ ఎక్కువైపోతే అరే అంటాడు, మామ అంటాడు. తాగరా అంటాడు. నేను తాగనరా బాబు అంటే, కాదు నువ్వు తాగాల్సింది అంటాడు. అరే ముందే చెప్పాను కదరా నాకు అలవాటు లేదని అంటే, తాగుతావా, చి నాకు పార్టీ వద్దే వద్దని ఏడుస్తున్నాడు. పాపిస్తాడు ఏడుస్తున్నాడు, ఈ పార్టీ వద్దు ఏమొద్దు నేను చచ్చిపోతా అంటున్నాడు. ఒరే నాయన నేను తాగబోతే నువ్వు సావటం ఏంటిరా, ఇది ఎక్కడ లిటికేషన్ రా బాబు, నాకు ఇది ఎక్కడ పరీక్ష నాయనా, నీకు దండవరా బాబు, నేను తాగనరంటే ఎండయ్యే ఏడుస్తున్నాడు, పట్టుబడుతున్నాడు. దేవుని కృపను బట్టి నేను లొంగిపోవాలి అక్కడ, ఎందుకంటే దేవుని అభిషేకం నాకు ఉంది కాబట్టి అక్కడ నన్ను లొంగిపోకుండా దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది స్నేహం కోసం అలవాటు లేకపోయినా తాగి అలవాటు చేసుకుంటున్నారు, ఎంతమంది పాడు చేసేస్తున్నారు మంచి వాళ్ళని. అట్లా దుష్టులు ఈరోజు మంచి వాళ్ళని పాడు చేసేస్తున్నారు. ఎవరైనా పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ సరైన భక్తి చేస్తూ బలంగా దేవుళ్ళు ఎదుగుతుంటే ఎట్లయినా వాడిని చెడగొట్టాలని చూస్తున్నారండి. వారి విశ్వాసంలో తొలగిపోవాలని, పాడు చేయాలని, నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే చాలా మంది ఈ లోకాన్ని జయించలేకపోతున్నారు. దేవుళ్ళకి వచ్చిన బిడ్డలే, రక్షించబడిన బిడ్డలే, దేవుణ్ణి నమ్మిన వారే ఈ లోక పాపాలని, లోకాశల్ని, ఈ లోక శ్రమల్ని జయించలేక ఓడిపోతున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నాతో ఉంటే నేను నీకు విజయాన్ని ఇస్తా. ఎందుకు ఓడిపోతున్నారు వాళ్ళు, ఎందుకు జయించలేకపోతున్నారు, ఎందుకు లోకాన్ని జయించలేకపోతున్నారంటే వాళ్ళలో దేవుని మూలం లేదు. దేవుడు అంటున్నాడు, దేవుని మూలంగా పుట్టిన వారంట లోకాన్ని జయిస్తారంట. ఇప్పుడు వాళ్ళు లోకంలో పడిపోయి ఓడిపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవునిలో పుట్టల, బలమైన విశ్వాసంలో పుట్టల. దేవునిలో వాళ్ళు పుట్టినట్లయితే వాళ్ళు గెలిచేవాళ్ళు, లోకాన్ని జయించేవాళ్ళు. అందుకే నువ్వు లోకాన్ని జయించాలంటే, లోక పాపాలు జయించాలంటే, లోక శోధనలు శ్రమలు జయించాలంటే నువ్వు దేవునిలో పుట్టాలి, దేవుని మూలంగా పుట్టాలి. హల్లెలూయా. ఆ విజయాన్ని నీకు రావటానికి కారణం ఏంటంటే, లోకాన్ని జయించే విజయానికి కారణం ఏంటంటే విశ్వాసమేనంట ఆయుధం. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారంట. ఎట్లా జయిస్తున్నారు, ఎలా గెలుస్తున్నారు, ఏమి ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర అంటే అది విశ్వాసం మాత్రమేనంట. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ద్వారా వాళ్ళు లోకాన్ని గెలుస్తున్నారంట. చెప్పే ఒక్క విశ్వాసమే లోకాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పాడేస్తుంది. లోకాన్ని జయించే శక్తి విశ్వాసానికి మాత్రమే ఉంది. అందుకే కృంగిన నీ బ్రతుకులో, బలహీనమైన నీ బ్రతుకులో, ఓడిపోయిన నీ బ్రతుకులో, శ్రమలు వచ్చిన నీ బ్రతుకులో, రోగాలు వచ్చిన నీ బ్రతుకులో విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. మొండిగా పట్టుబట్టి విశ్వాసంతో ఉండు. వాటన్నిటి మీద ఆ విశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది. విశ్వాసమే వాటన్నిటిని నరికేస్తుంది. నీకున్న అన్నిటినీ విశ్వాసం ఖడ్గములే దూసుకుంటా తెగ నరుక్కుంటా వెళ్ళిపోద్ది. నీ ముందు ఏం అడ్డుండు. బలమైన విశ్వాసం అనే ఖడ్గం నీ దగ్గర ఉంటే అడ్డుగా ఉన్న నీ శ్రమలు, లోక పాపాలు సమస్తాన్ని ఆ ఖడ్గం నరికేసుకుంటా నీ ఖాళీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నీ ముందు దారేసుకుంటా వెళ్ళిపోద్ది.